అందును బట్టి మన ప్రభువుని మనం స్తుతించి ఆరాధించభద్రమై ఉంటూ ఉన్నాం. మరి బైబిల్ పల్లవి పాడుకుంటాం. బైబిల్ పల్లవి పాడుకొని మనము దేవుని వాక్యములోనికి మనం ప్రవేశిస్తాం. మీ సొంత బైబిలు పైకెత్తి బైబిల్ పల్లవి పాడు. బైబిల్ లేకపోతే కొనుక్కోండి. బైబిల్ చదవటానికి కొరకే ప్రయత్నం చేయండి. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుమో. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైనవి చూచునట్లు నా కన్నులు తెరువుమో. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి మనం మార్చి చదువుకుందాం. 30వ వచనం వరకు, 31 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించదాన్ని ప్రభువులను పొందితిని. ప్రభు అని యేసు తాను అప్పగించమని రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తముల క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఎవడో యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధిగును. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగొట్టక తిని త్రాగుచున్నాడు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. వి వుడ్ జడ్జ్ ఓవర్ స్లీవ్స్. మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఇది మన పరిచయమే. ఎలాగ పరిచయం అంటే ప్రతి ఆదివారం నాడు మనం జ్ఞాపకం చేసుకుంటునే మాటలు. పౌలు భక్తులు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు. సంఘం యొక్క ఉద్దేశమును, ఎటువంటి సంఘం ఇది? కొరింథీలో ఉన్న సంఘము మనకి మాదిరికరమైన సంఘం ఇది. ఈ సంఘములోనే ప్రభు శరీరమును గురించి రక్తమును గురించి ప్రస్తావించబడినది. ఇప్పుడు సంఘం ఎలాంటి సంఘము? సంఘం అనగా ఏమిటి? సంఘం అనగా పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధముగా ఉండటానికి పిలువబడిన వారు, యేసు క్రీస్తు నామములో ప్రార్థించేవారు సంఘం. గ్రీకు భాషలో ఎక్లేషియా అనే పదమును ఉపయోగిస్తూ వచ్చినారు. అంటే పరిశుద్ధముగా ఉండే సంఘములో ప్రభువును జ్ఞాపకం చేసుకునే విధానం ఇది. ప్రభువుని ఎలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి? తీర్పు పొందకుండా ఉండేదాని కొరకే జ్ఞాపకం చేసుకోవాలి. వివేచించి ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. పరీక్షించుకొని ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. పరీక్షా సమయము, దిస్ ఈజ్ ఎగ్జామ్ టైం. విశ్వాస జీవితంలో పరీక్షించుకోవటం అవసరం. ఎందుకు పరీక్షించుకోవాలండి అనే ప్రశ్న రావచ్చు మనకి. ఎందుకు ప్రశ్నించుకోవాలి నేను? ఎందుకు పరీక్షించుకోవాలి నేను? భూలోకములో ఉన్నాము కనుక, శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము జోలికి వెళుతూ ఉంటాము కనుక పరీక్షించుకోవాలి. అనేక పర్యాయం అర్థం కాదు. ప్రతి ఆదివారము ప్రభు శ్రీని అనుభవిస్తున్నాం కదా, ఎందుకు పరీక్షించుకోవాలి నేను? నా మట్టుకు నేను బాగానే ఉన్నాను కదా, నా భక్తి జీవితంలో పొరపాటు లేవు, నా భక్తి జీవితంలో యథార్థముగానే ఉన్నాను, నా భక్తి జీవితంలో పరిశుద్ధముగానే ఉన్నాను, నా భక్తి జీవితంలో యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను, నేను ఎందుకు పరీక్షించుకోవాలి? తీర్పు పొందకుండా ఉండేదాని కొరకే పరీక్షించుకోవాలి. ప్రభు విమర్శిస్తాడు. నన్ను విమర్శించువాడు ప్రభువే అన్నాడు పౌలు. మనుషులు విమర్శించడం కాదు ఇక్కడ. సాటి మనిషిని విమర్శించడం కాదు. దేవుడు విమర్శించకుండా ఉండాలి అంటే పరీక్షించుకోవటం అవసరం. ఎలాగ పరీక్షించుకోవాలి?
ఏ రీతిగా పరీక్షించుకోవాలి రండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. 10-12. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈ సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే తాను నిలుచున్నాను తలుచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి, పడిపోకుండా పరీక్షించుకోవాలి. పడిపోకుండా ఉండేదాని కొరకే పరీక్షించుకోవాలి. ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఇదే అధ్యాయములో ఆత్మ సంబంధమైన పానీయము, ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన బలులు, ఇంతవరకు బాగానే ఉంది. మరి వీళ్ళు ఎలా పడిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు? ఇదే అధ్యాయంలో ఈ మాట ఎందుకు ఉపయోగిస్తూ వచ్చాడు పౌలు? ఈ అధ్యాయంలో చదువుకుందాం మనం. ఉదయకాల సమయంలో ఆరాధన కొరకై ఇదే అధ్యాయంలో చదువుకుంటూ వచ్చినాం. 10వ అధ్యాయంలోనే వారు ఆత్మ సంబంధన పానము చేసిరి, ఆత్మ సంబంధ భోజనము భుజించారు, ఆత్మ సంబంధ బలులు అర్పిస్తూ వచ్చినారు ఇదే అధ్యాయములో. మరి ఎందుకు ఈ 12వ వచనములో పౌలు ఈ పదమును ఉపయోగిస్తున్నాడు? తన్ను తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు పడిపోతూ వచ్చారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు పడిపోతూ వచ్చారు కాబట్టి సంఘమునకు ఇశ్రాయేలు ప్రజలు మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు పౌలు. ఇశ్రాయేలు ప్రజలు పడిపోయారు కనుక ఎవరు వీళ్ళు? ఆత్మ సంబంధం పానము చేసిన వారు, ఆత్మ సంబంధమైన బండాయిన క్రీస్తులోని త్రాగిన వారు, వీళ్ళే పడిపోయారు. ఎలా పడిపోతూ వచ్చినారు? అందుకని అంటాడు 5వ వచనము 1 కొరింథీ పత్రిక 10:5. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక మెనీ ఆఫ్ దమ్ గాడ్ వాజ్ నాట్ వెల్ ప్లస్డ్ ఫర్. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు. ప్రజలున్నారు సుమారుగా లక్షలాది మంది ప్రజలు. పురుషుల సంఖ్య కాల్బలము 6 లక్షలు, స్త్రీలు పిల్లలు అందరూ ఉన్నారు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు, అందుకు పడిపోతున్నారు వీరు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ఆలోచన చేస్తే బైబిలు పండితుల ప్రకారముగా సుమారుగా 30 లక్షల మంది 40 సంవత్సరములు అరణ్యములోనే తిరుగుతూ ఉన్నారు. 40 సంవత్సరములు, సంవత్సరం కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరములు కాదు, అది 40 సంవత్సరముల ప్రయాణము అరణ్యములోనే తిరుగుతూ ఉన్నారు. సుమారుగా 30 లక్షల మంది అంట. బైబిల్ ప్రకారముగా జనాభా లెక్క 20 సంవత్సరములు పైబడిన వారిని లెక్కిస్తారు మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా. ఇప్పుడు కూడా అంతే కదా. భారతదేశంలో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే 18 సంవత్సరాలు పైబడిన వారే వినియోగించుకుంటారు. 18 సంవత్సరాల లోపు వారికి ఓటు హక్కు లేదు. అంటే ఏంటి? ఊరక ఆధారం మాత్రమే వీళ్ళు, ఓటు హక్కు వినియోగించే జాబితాలో లేరు వీడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతే. 6 లక్షల మంది 20 సంవత్సరములు పైబడిన వారు, మరి లోపం ఉన్నవారు సుమారుగా మరలా 6 లక్షల మంది. పురుషులు, పిల్లలు, స్త్రీలు, వృద్ధులు వీళ్ళందరూ లెక్కేసుకుంటే 25 లక్షల మంది నుండి 30 లక్షల వరకు అరణ్యములు తిరుగుతూ వచ్చినారు. కానీ వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టముగా ఉండలేదు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకిను క్రొత్త నిబంధనలు కొరింథీ సంఘమునకు ఎక్కడ సంబంధం? క్రొత్త నిబంధనలు సంఘమేమో పరిశుద్ధపరచబడిన సంఘం, ఇది యేసుక్రీస్తు నామములో ప్రార్థించే సంఘం ఇది. మరి పాత నిబంధన ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండములో, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములోనేమో వారి ప్రయాణం ఉంది. ఆ ప్రయాణమును ఎత్తి పౌలు ఈ పత్రికలు ఎందుకు రాస్తూ ఉన్నాడు? ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలను మన పితరులు అన్నారు, మన పూర్వీకులు అన్నారు, అరణ్యము అన్నారు, మోషే అన్నాడు, ఎర్ర సముద్రం అన్నాడు, ఆత్మ సంబంధ బలులు అన్నాడు, ఆత్మ సంబంధ ఆహారం అన్నాడు. వీటన్నిటికీను కొత్త నిబంధనలో సంఘమునకు ఎక్కడ పోలిక, ఎక్కడ సంబంధం ఉంది అంటే వీరిని మాదిరికరముగా చూపిస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో ప్రజలు అలా పడిపోయారు, ప్రజలు ఎలా సంహరించబడ్డారు, మీరు అలాగా ఉండకూడదు.
అది చెప్పిన మాట. ఆ దినముల్లో ఇశ్రాయేల్ ప్రజలు అనేకులు దేవునికి ఇష్టముగా లేరు. మీరు దేవునికి ఇష్టముగా ఉండండి. దేవునికి ఇష్టముగా ఉంటాం, మనుషులకు ఇష్టముగా ఉండటం కాదు. మనం ఆలోచన చేస్తే భూలోకములో మనుషులకు ఇష్టముగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం. మనుషులు మెచ్చుకోవాలి. నా భక్తిని, నా విశ్వాసమును మనుషులు మెచ్చుకోవాలి. పౌలు అంటాడు గలతీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు యేసు దాసుడనే కాకపోదును. ఈ పరిచర్య వ్యర్థమే, ఈ ప్రయాస వ్యర్థమే, అపోస్తల కార్యములో ప్రారంభించబడిన నా చరిత్ర అంతా వ్యర్థమే, హింసకుడును వ్యర్థమే, హానికరుడును వ్యర్థమే, అనేక పర్యాయములు ప్రభు కొరకు సాక్షిగా జీవించాను, అయితే మంచిది. అయితే ఎప్పుడైనా ఎక్కడైనా నా విశ్వాస జీవితంలో, నా భక్తి జీవితంలో, నా ప్రార్థనా జీవితంలో ఎప్పుడు కూడా నేను మనుషులు సంతోషపెట్టలేదు. మనుషులను పెడితే నేను క్రీస్తు దాసులను కాదు. ఈనాడు అనేక పర్యాయములు, అనేక ప్రాంతాల్లో ఇటువంటి ఆలోచన చూస్తూ ఉంటాం. మనుషులు సంతోషపెట్టేదాని కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనుషులు సంతోషపెట్టే భక్తి జీవితంలో దేవునికి ఇష్టముగా జీవించలేం. దేవునికి ఇష్టలుగా ఉండటమే నిజమైన భక్తి. దేవునికి ఇష్టమైన జీవన విధానములో ప్రయాణము చేయటమే యథార్థమైన పరిశుద్ధమైన భక్తి జీవితం. అందుకనే పౌలు ఇశ్రాయేల్ ప్రజలను మనకి ఉదాహరణగా చూపిస్తూ వచ్చారు. మరి ఎందుకు ఇష్టముగా లేకుండా పోతూ వచ్చినారు? వీరు ఏం చేస్తూ వచ్చినారు? ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడు ఒక్కడే కదా, ఒక్క దేవుడే కదా, ఒక్క బండే అన్నాడు కదా, ఒక్క పానీయమే అన్నాడు కదా, ఒక్క ఆహారమే అన్నాడు కదా, యేసు ప్రభు ఒక్కడే కదా, దేవుడు ఒక్కడే కదా, దేవుడు ఒక్కడే, ఆకాశమునకు భూమికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అని హెబ్రీ పత్రికలో రాయబడతా వచ్చింది కదా. మరి అందరి ప్రజలకు ఒక్కడే దేవుడైనప్పుడు అనేకులు దేవునికి ఇష్టముగా ఎందుకు లేరు అన్నది ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మన భక్తి జీవితంలో దేవునికి ఇష్టముగా ఉంటున్నామా? దట్ ఈజ్ అవర్ క్వశ్చన్. అది మన ప్రశ్న. దేవునికి ఇష్టముగా ఎందుకు లేరు వీరు? చూపిస్తా, సమయాన్ని బట్టి ఎందుకు ఇష్టముగా లేదో చూపిస్తాను. రండి. మొట్టమొదట వీరు చూద్దామా? రండి. 6వ వచనము. దుష్టాంతములుగా ఉన్నాయి. ఇందుకు చాలు. మొట్టమొదట వీరు చేసిన తప్పిదే. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో సంహరించబడటానికి కారణమేంటి? ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మందిలో సుమారుగా బైబిల్ ప్రకారముగా 6 లక్షల మంది కాలబలము కదా, 3 లక్షల మంది అయినా కానాను వెళ్ళాల. వినండి, 3 లక్షల మంది అయినా కానాను వెళ్ళాల. అవునా? మన ఆలోచనలో కదా ఇశ్రాయేలు ప్రజల్లోకి వెళ్ళిపోదాం మనం. లేదా 6 లక్షలు తర్వాత దాన్ని 4 భాగాలు చేస్తే 25,000 మంది కనీసం వెళ్ళాలి. కానీ ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళాలి? 1,00,000 మంది వెళ్ళాలి, కనీసం 50,000 మంది వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్ళారు? యెహోషువ. ఎందుకని యెహోషువ, కాలేబు వెళ్ళారు? ఇశ్రాయేలు ప్రజలు 1,00,000 మంది ప్రజలు కదా. మరి 1,00,000 మంది ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. జాగ్రత్తగా విందాం. 1,00,000 మంది, 6 లక్షల మందికి దేవుడు చేసిన వాగ్దానం ఒకటే, మీకు పరమ కానాను ఉందయ్యా, అది పాలు తేలు ప్రవహించే దేశమయ్యా, అక్కడ మీకు స్వాస్యం ఇస్తాను. మీరు 12 గోత్రాలు ఉన్నారు, 12 గోత్రాలకి స్వాస్యం ఉంది అక్కడ. ఆ 12 గోత్రాల స్వాస్యానికి సమానముగా భూమి పంచిపెడతానికి యెహోషువ ఉన్నాడు. అందరికీ స్వాస్యం ఇస్తాము, ఒక్కరికే స్వాస్యం లేదు. వాళ్ళే నా ప్రజలు, నేనే వారికి స్వాస్యము. నేను తప్ప దేవుడు లేరు వాళ్ళకి, వారే లేవీలు, లేవీలకు తప్ప స్వాస్యం అంతా మీకు ఇస్తానన్నాడు. అందరికి వాగ్దానం చేశాడు కదా. లేవీలకు స్వాస్యం లేదు. లేవీలకి యెహోవాయే వారికి స్వాస్యం రాయబడిన ధర్మశాస్త్రంలో. ఇప్పుడు మిగిలిన వారు స్వాస్యం పంచిపెట్టుకున్నారు కదా.
ఇప్పుడు ఈ పంచిపెట్టుకున్న వారిలో ఎవరు వెళ్ళాల స్వాస్యానికి, పరమ స్వాస్యానికి, పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఎవరూ వెళ్ళలేకపోయినారు. ఎందుకనగా మొట్టమొదటిగా వారు ఏం చేస్తున్నారు? తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచిరి. ఇప్పుడు ఈనాడు దేవుని వాక్యమును ఆలోచన చేస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథములో మానవులు పరమస్వాస్యమైన కానానుని చేరపోవటానికి కారణం ఏంటి అనగా, ఈనాడు జనులు తినుతూ త్రాగుతూ ఆడుచున్నారు. అంటే దేవుని కంటే సుఖానుభవమును అనుభవిస్తున్నారు. దేవుని కంటే మన జీవితంలో దేనినైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది విగ్రహారాధన. దేవుని కంటే నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ దేవుని కంటే కుమారుణ్ణి ప్రేమించినావా అది విగ్రహారాధనే, అనుమానం లేదు, సందేహం లేదు. దేవుని కంటే నీ భర్తను ప్రేమించినావా అది విగ్రహారాధనే. దేవుని కంటే నీ భార్యని ప్రేమించినావా అది విగ్రహారాధనే. ప్రభు చెప్పిన మాట అదే కదా లూకాసు వార్తలో, ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే ఏంటి? తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే ఏంటి? నన్ను తప్ప ఎవరిని కూడా ప్రేమించకూడదు, నన్నే ప్రేమించాలి. అదే సమయంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ధర్మశాస్త్రం స్పష్టంగా చెప్తుంది. ఇశ్రాయేలు పిల్లలకు అదేగా ధర్మశాస్త్రం ఇచ్చింది. ఎక్కడ? నిర్గమాకాండము 20వ అధ్యాయములో ఏమన్నాడు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపమును చేసుకొనకూడదు అన్నాడు. అవునా? మరి అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఇక్కడ తినుటకు, తాగుటకు, ఆడుటకు లేచిరి? అంతేకాక కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. అంటే ఈనాడు పరమస్వాస్యమైన కానానుకి మానవుడు ప్రవేశించలేకపోవడానికి కారణం ఏంటంటే, మానవుడు దేవుని కంటే సుఖానుభవములు ఎక్కువగా అనుభవిస్తున్నాడు. దేవుని వాక్యమా, ముందు టిఫిన్ చేసి తర్వాత వాక్యం చదువుకోవచ్చులే, ముందు భోంచేసి తర్వాత ఉపవాసం ఉండవచ్చులే, తప్పే ఉందంటారు? ఏమైనా ఉందంటారా? వాక్య ప్రకారముగా తప్పు తప్పే, రైట్ రైటే. తప్పు రైట్ అయిద్దా? రైట్ తప్పు అవ్వదు. అర్థం చేసుకోవడం పొరపాటు. మనం ఏం చేస్తాం? ఆ తప్పుని రైట్ లాగా దిద్దుతాం. ఎలాగా? వైట్నర్ ఉంటుంది. వైట్నర్ తెలుసా? వైట్నర్ తెలుసా? అక్షరం పొరపాటు అయితే వైట్నర్ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ అక్షరం మారుస్తాం. బైబుల్ అలా ఎప్పుడు బోధించదు. నా మాటలు సున్నా అయినా పొల్లైనా తప్పిపోదు. ఎప్పుడు ఆకాశం గతించినా, భూమి గతించినా నా మాటలు సున్నా అయినా పొల్లైనా తప్పిపోదు. అంటే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో రాలిపోవటానికి మొట్టమొదటి కారణము తినుటకు, త్రాగుటకు, ఆడుటకు లేచారు. మీరు అలాగా ఉండకూడదు. అందుకనే 7వ వచనములో ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి, ఈ సంగతులు మనకి మాదిరికరముగా ఉన్నవి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో రాలిపోవటానికి కారణము మోషే. ఏంటయ్యా మాంసం ఏదయ్యా మాకు? ఏంటి మాంసం లేకుండా చేసేవేంటి? అరే పూరేడు పిట్టలు వచ్చినాయి, పరలోక సమయం మన్నా వచ్చింది, ఆ మన్నా కొత్తిమీర గింజరమోలే ఉంది, నోట్లోకి వేసుకోక కరిగిపోయింది. అంతకంటే శ్రేష్టమైన ఆహారం లేదా? మోషే చవి చారలు లేని ఆహారం లేని ప్రాంతంలో తీసుకొచ్చినావా? అవన్నీ వివరిస్తే టైం అంతా మోయిపోద్ది. నిర్గమాకాండము, లేవికాండము ఇవన్నీ వివరిస్తూ ఉంటే టైం అంతా ముందుకెళ్ళింది. సమయము సంకుచితముగా ఉన్నది కాబట్టి అవుట్లెస్ మాత్రం చెప్పుకుంటూ వెళ్తాను. మోషే మాంసం ఎక్కడా మాకు? మేము మాంసం తినాలా, మేము మంచి ఆహారం తినాలా? ఐగుప్తులో మాంసము తింటే అరిగిపోయిందాకా ఫరో పని చేపించుకునేవాడు. మాంసమేమో 1 కప్పు పెట్టేవాడు, ఈ కప్పు 10 కప్పులు పని చేపించుకునేవాడు. కఠినమైన శ్రమ, మిక్కిలి హీన దశలోనికి వెళ్ళినప్పుడు మోషే వచ్చాడు. నిర్గమాకాండ 2వ అధ్యాయములో ఫరో కఠినమైన శ్రమలు అవి బాగుంది. ఇక్కడేమో శ్రమ లేదు, మాంసం లేదు అంటున్నారు.
శ్రమ లేదు, బరువులు మోసే పని లేదు, రాళ్ళు కట్టే పని లేదు. నిర్గమాకాండ 2వ అధ్యాయంలో వాళ్ళే గడ్డి కూర్చుకోవాలి, వాళ్ళే రాళ్ళు తయారు చేయాలి, వాళ్ళే చాకిరీ చేయాలి. ఇష్టానుసారమైన శ్రమ దోపిడి అది. ఆ శ్రమ దోపిడి బాగుంది, అరణ్యములో శ్రమ దోపిడి లేదు. అరణ్యములో మీ దేవుడిని స్తుతించండియా అంటే మాకు ఆహారం ఎక్కడా, మాకు మాంసం ఎక్కడా? ఈనాడు ప్రజలు ఇంతే ఉన్నారు. ఈనాడు తినటానికి తిండి కొరగా ప్రయాసపడుతూ ఉన్నారు. అందుకని లూకాసు వార్తలో అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? రండి, లూకాసు వార్త 24వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం, 21వ అధ్యాయము 34వ వచనం. 21:34. తిండి వలనను మొత్తు వలనను ఐహిక విచారం వలనను మందముగా ఉన్నందున చాలమ్మ. ఎట్లా ఉన్నాడు? హృదయము తిండి వేళనను మత్తు వలనను ఐహిక విచారములను. అదే పౌలు చెప్తూ ఉన్నాడు. తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల మందముగా ఉన్నందున. అందుకు ప్రభువును మాట్లాడలేకపోతున్నాం మనం. అందుకనే పౌలు అన్నాడు, తాను నిలుస్తున్నానని తలుచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈనాడు ఇశ్రాయేలు ప్రజల వల్లే మానవుడు ఉంటూ ఉన్నాడు. ప్రభువు కూడా చూపిస్తూ వచ్చిన మాదిరి అదే. తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారములను మందముగా ఉంటే ప్రభు స్వరం వింటామా? వెళ్ళాం. అకస్మాత్తుగా ప్రభు వస్తాడు, అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు వస్తాడు, దొంగ వలె వస్తానన్నాడు. ప్రభువుని ఎదుర్కోవటానికి మనము ఫుల్లుగా తిన్నామనుకోండి, పూర్తిగా తింటే ఏమైపోద్ది? కాసేపు పడుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అదే ఆకలిగా ఉంటే, అందుకే డాక్టర్ చెప్తారు కొద్దిగా తినండి అమ్మ అంటారు. ఏమంటారు? కొద్ది షుగర్ పేషెంట్ డాక్టర్ ఏం చెప్తాడు? షుగర్ పేషెంట్కి ఏం చెప్తాడు? ఎంత అన్నం తినబాకండి, ఎంత తినండి అంటాడు. ఎందుకు? డయాబెటిక్ లెవెల్ పెరుగుతాయని, షుగర్ లెవెల్ పెరుగుతాయని ఎంత అన్నం కొద్దిగా తిరగండి, 5 సార్లు తినండి అంటాడు. ఎందుకు? మత్తు వచ్చిందంట. ఏమొచ్చిందంట? ఈనాడు ఇశ్రాయేలు ప్రజలు అందుకే పరమ కానాను దేవుడిచ్చే స్వాస్యమును పొందుకోవాలంటే కారణమేంటి? వారిలో కొందరు సంహరించబడ్డారు. తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను. ఇంకా ఏమంటున్నాడు పౌలు? రండి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో కొడదాం. కొరింథీలు రాసినటువంటి 1 పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. కూలిరి శోధింపక యుందుము, నశించిరి. ఇది పౌలు చెప్తున్న మాటలు. మొట్టమొదటేమో తినుటకు త్రాగుటకు కూర్చుండి విగ్రహారాధులు అవుతూ వచ్చినారు. రెండవది ఏమంటున్నాడు ఇక్కడ? వ్యభిచరించక యుందుము అంటున్నాడు. వ్యభిచరించక యుందుము. కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. ఇది భయంకరమైన పాపం. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చెప్తూ ఉన్నాడు? మోహపు చూపు ప్రతివాడు పాపం చేసిన వాడు అవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆనాడు జలప్రళయం రావటానికి కారణం ఇదే. జలప్రళయం రావటానికి కారణం ఏంది? నరులు కుమారులు, దేవుని కుమారులు, దేవుని కుమారులు నరులు కుమార్తెలు, అంతే కదా. రండి, ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం.
ఉమ్, ఉమ్. 5వ వచనం, నరుల చెడుతనము కేవలము ఎల్లప్పుడూ చెడ్డదనయు, అది సంగతి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు జీవితంలో చేసింది ఇదే. పాపమును ప్రేమిస్తూ వచ్చినారు. వ్యభిచరింపక యుందుము. జలప్రలయం రావడానికి కారణం కూడా ఇదే. ఏమని? దేవుని కుమారులు నరుల కుమారుడు చక్కని వారని ఎరిగి పాపం ఇష్టం వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారంట. వారికి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినారు. దేవుని ఇష్టము నెరవేర్చలేదు. దేవా నీ చిత్తమేంటి ప్రభువా అని ఆలోచన చేయాల. వారి ఇష్ట ప్రకారం వారు జీవిస్తూ వచ్చినారు. కాబట్టి ఎంతమంది? 3,000 మంది సంహరించబడిరి. 8వ వచనంలో, 1 కొరింథీ 10:8. ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. 23,000 మంది చనిపోతూ వచ్చినారు. ఎందుకని? పాపము వలన, పాపమును ప్రేమించడం వలన, పాపము జోలికి వెళ్ళటం వలన. అక్కడ వ్యభిచారం అని రాయబడింది. పాపం అయితే మార్కు సువార్త 7:21 అన్నీ పాపములే. మార్కు సువార్త 7:21 ఏంటి? హృదయములోని వచ్చే దురాలోచనలు. చదవమ్మ మాట. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా హృదయములో నుండి జారత్వము, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ అది ఈ చెడ్డవన్నీయు. అక్కడేమో పౌలు డైరెక్ట్గా వ్యభిచారం అనే మాట ఉపయోగించాడు అంతే. మార్క్స్ వార్తలో ప్రభువే చెప్తున్నాడు ఈ చెడ్డవన్నీయు. ఈనాడు ప్రభువుని కలుసుకోలేకపోతే కారణం ఏంటంటే దురాలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, పాపమును ప్రేమించే నైజం, దేవునికి ఇష్టముగా లేకపోవటం, దేవునికి ఇష్టముగా ఉండలేరు. కాబట్టి ఒక్క దినము ఎంతమంది? 23,000 మంది సరిపోతూ వచ్చినారు. ఒక్క దినములోనే, అరణ్యములోనే మోషే ఉన్నాడు, ప్రజలున్నారు, అందరి నాయకత్వములోనే 23,000 మంది ఒక్క దినమునే సంహరించబడ్డారు. కనుక మీరు ఇలాగ ఉండకూడదు. మీరు ఇశ్రాయేలు ప్రజల వలె ఉండకూడదు. మీరు ఇశ్రాయేలు ప్రజల వలె ఉండకూడదు. కనుక ఈ మాటలు దుష్టాంతములుగా ఉన్నాయి, మాదిరికరముగా ఉన్నాయి. ఇప్పుడు పౌలు భక్తులు చేస్తున్న మాట అదే. పౌలు భక్తులు తన ఆత్మీయమైన జీవితంలో మొట్టమొదటేమో ఇశ్రాయేలు ప్రజలు తింటూ త్రాగుతూ విగ్రహాలను చేస్తూ వచ్చినారు. రెండవదేమో వారు పాపం చేస్తూ వచ్చినారు. మూడవది ఏం చేస్తూ వచ్చినారు? వారు సణుగుతూ ఉన్నారు. 10వ వచనం, మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారము చేత నశించిరి. 9వ వచనములో, మనము ప్రభువుని శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించిరి. ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కొంతమంది ఏమో శోధించారు, కొంతమంది ఏమో సడుగుతూ వచ్చినారు. సడుగుడు జీవితము, దేవునినే శోధించుట. మానవుడు ఆత్మీయముగా పడిపోవడానికి కారణమేంటి? దేవుని శోధించుట. రండి, ఇశ్రాయేలు ప్రజలు ఎలా శోధిస్తూ వచ్చారో దేవుని వాక్యములను మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, నిర్గమాకాండము 17వ అధ్యాయము. ఇక్కడ శోధిస్తూ వచ్చినారు. రండి, నిర్గమాకాండము 17వ అధ్యాయము 2వ వచనం. వాదించుచు యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. రండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం. ఎందుకు రప్పించారు? అసహ్యమైనది. ఇప్పుడు దేవుని శోధిస్తున్నారు వీడు. ఇశ్రాయేలు ప్రజలు నిర్గమాకాండంలో వాక్యానుసారం 17వ అధ్యాయంలో దేవుని శోధిస్తున్నారు, మోషేను వాదిస్తున్నారు. మోషేతో వాదన,
దేవునితో శోధన. ఇది మానవ జీవితం నష్టపోవడానికి కారణం. అనేక పర్యాయములు దేవుడిని శోధిస్తూ ఉన్నాం. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఉంటే నేను ఇలా ఉండేవాడినా? దేవుడు ఉంటే నా కుటుంబం ఇలా ఉండేదా? దేవుడు ఉంటే ఎందుకు ఇలాంటి స్థితులు వచ్చినాయి? దేవుడు ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళుతూ ఉన్నాను? అనేక పర్యాయములు ఇశ్రాయేలు ప్రజల వలె మనము కూడా శోధిస్తూ ఉన్నాం దేవుణ్ణి. దేవుని శోధించకూడదు. దేవుడు తాను సెలవిచ్చకుండా మన తల వెంట్రుకలలో ఒక్కటైనా రాలదు. ప్రభు చెప్పిన మాట అది. దేవుడు చెప్పిన మాట ఏంటి? దేవుడు సృష్టికర్తన దేవుడు ఆయనే, సర్వము ఎరిగిన దేవుడు ఆయనే, సర్వాంతర్యామి ఆయనే, సర్వ సృష్టికర్తన దేవుడు ఆయనే, సంపూర్ణమైన అధికారము కలిగిన దేవుడు ఆయనే. ఇక ఇశ్రాయేలు ప్రజలు దేవుని శోధిస్తున్నారు. ఎటువంటి దేవుని శోధిస్తూ వచ్చినారు? 666 శ్రేష్టమైన రథాలను ఎర్ర సముద్రములో ముంచి వేసిన దేవుని శోధిస్తున్నారు. ఎటువంటి దేవుని శోధిస్తున్నారు? 10 తెగుళ్ళు ఐగుప్తులో వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు సేఫ్టీగా ఉన్న దేవుణ్ణి శోధిస్తూ వచ్చినారు. ఎటువంటి దేవుణ్ణి? 10 తెగుళ్ళు వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషేను దేశంలో తెగుళ్ళు లేవు, ఐగుప్తులో తెగుళ్ళు ఉంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషేను దేశంలో మంచినీళ్ళు ఉన్నాయి, ఐగుప్తులో నీళ్లు రక్తముగా మార్చబడుతూ వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషేను దేశంలో పిల్లలు పెద్దవారు అందరూ సేఫ్టీగా ఉన్నారు, ఐగుప్తులో తొలుచూలు పిల్లవారు చనిపోయారు. అటువంటి దేవుని శోధిస్తున్నారు. ఇవన్నీ చూశారు వాళ్ళు, కళ్ళ ముందు కనపడతా ఉంది. ఇప్పుడు ఇది ఏమో ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తున్న గోషేను అనుకుందాం, మందిరము బయట ఐగుప్తు అనుకుందాం. అక్కడ జరిగే సంగతి చూస్తున్నారు వీళ్ళు. అక్కడ కరెంటు పోయింది, చెమ్మ చీకటి 3 దినాలు. ఇక్కడ కరెంట్ ఉంది, వెలుగు ఉంది. అక్కడ ఆ నీళ్లు రక్తముగా మార్చబడ్డాయి, ఇక్కడ మంచినీళ్ళు ఉన్నాయి. అక్కడ పేలొచ్చినాయి, విస్తారమైన పేలొచ్చినాయి, ఇక్కడ పేలు లేవు. అక్కడ బొద్దింకలు వచ్చినాయి, ఇక్కడ బొద్దింకలు లేవు. అక్కడ పెద్ద పెద్ద కప్పలు వచ్చినాయి, ఇక్కడ కప్పలు లేవు. ఇదంతా చూస్తూనే ఉన్నారు. ఇటువంటి చూసిన దేవుణ్ణి శోధిస్తున్నారు వీరు. ఎంత కఠినమైన మనసు వీరిది! కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. ఐగుప్తులో తొలుతులు సంతానమును దేవుడు చంపేస్తూ వచ్చాడు, ఇక్కడ తొలుతులు సంతోషం పిల్లలంతా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కళ్ళారా చూశారు వీళ్ళు. దేవుని మహత్కార్యములు చూసి సముద్రము దాటి పాట కూడా పాడుతూ వచ్చారు వీరు. నిర్గమాకాండ 14వ అధ్యాయంలో సముద్రము దాటి ఎర్ర సముద్రము అటువైపు ఇటువైపు నీళ్ళలాగా ఉన్నప్పుడు, గోడలాగా ఉన్నప్పుడు మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి వెనకాల చూడంగానే 666 రథాలు సముద్రం మునిగిపోవడం చూస్తూ వచ్చారు. చూసి 15వ అధ్యాయంలో పాట పాడుతూ వచ్చారు. యెహోవా వేలుపులో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి మహానీయుడవు, స్తుతికీర్తన బట్టి పూజనీయుడవు, నీ వంటి గొప్ప దేవుడు లేడు అని ఆరాధిస్తూ వచ్చినారు. 15వ అధ్యాయములు ఆరాధించారు, 17వ అధ్యాయములు శోధిస్తున్నారు. చూడండి, ఇంతలోకి హృదయం కఠినమైపోతూ వచ్చింది. 15వ అధ్యాయము దాకా బాగానే ఉంది, సముద్రము దాటిన దాకా బాగానే ఉంది. మనకు కూడా తెలుసు సామెత, కొత్తొక వింత పాతొక, మీకు బాగా తెలుసు కూడా సామెతలు, కొత్తొక వింత. 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో వాళ్ళ జీవితం బాగానే ఉంది. 17వ అధ్యాయంలో మోషే నీళ్ళయ్యా, ఎంత కఠినమైపోయారు వీళ్ళు. మోషే తాగుటానికి నీళ్ళై, ఎవరిని? దేవుని శోధిస్తున్నారు. మోషే నీళ్ళై ఇన్ని కార్యములు చూసి దేవునితో శోధిస్తున్నారు. ఈనాడు మానవ జీవితం కూడా అంతే ఉంది. మానవ జీవితం మన దేవుడు చేసే కార్యములన్నీ చూస్తూనే ఉంటాం. దేవుడు నాకేమిచ్చాడు? దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడా? దేవుడు ఇంకా నన్ను ఈ చిన్న ఇంటిలోని నివసింపజేస్తున్నాడు ఎందుకు? దేవుడు నాకేమిచ్చాడు? అందుకనే ప్రభువుని దర్శించుకోలేకపోతున్నాం. అందుకనే పౌలు అన్నాడు, తాను నిలుచున్నానని తలుచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఏంటి? దేవునికి ఇష్టలుగా జీవించాలి. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానములు వచ్చినా దేవుని కొరకే సాక్షిగా ఉంటేనే అది మాత్రమే నిజమైన భక్తి జీవితము. అందుకనే దృష్టాంతములుగా చెప్తూ ఉన్నాడు. అనేకులు సలుగుతూ ఉన్నారు, మోషే ఏం చేసేవా? ఎక్కడ సలుగుతూ వచ్చినారు వాళ్ళు? రండి సంఖ్యాకాండంలో, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 2వ వచనములో సలుగుతూ ఉన్నారు వంట వాళ్ళు. చూద్దామా? రండి 14వ అధ్యాయం.
సణుగుతూ ఉన్నారు. మోషే ఏం చేశాడయ్యా? అసలు నిర్గమాకాండము 32వ అధ్యాయంలో అయితే మోషే దేవుని దగ్గర ఉన్నాడు, అహరోనుతో శోధిస్తున్నారు. అహరోను మా కోసం ఒక దూడ చేయి. మోషే ఏమైపోయాడయ్యా? ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలీదు. మోషే రాలేదు. ఇంకా మేమిప్పుడు తాగాలి, మేమిప్పుడు తినాలి, మేమిప్పుడు ఒక విగ్రహాన్ని చేసుకొని డ్యాన్స్ చేయాలి. ఏమైపోయాడా మోషే లేడు కదా. మా కోసం ఒక దూడ చేయమన్నారు. ఏం చేయమన్నారు? దూడను చేయమన్నారు. అహరోను విసిగిపోయింది. అహరోనికి సరే మీ దగ్గర ఉన్న బంగారం తీసుకోండి, చెవులుకున్న బంగారము, ముక్కుపోకులు, మెడలో గొలుసులు తీసుకొని మొత్తం బంగారంతో దూడ కరిగించి ఆ దూడ నిలబెడితే ఆ దూడ ముందు వీళ్ళు ఎగురుతూ ఉన్నారు. ఎంత ఘోరమైన స్థితి! ఈనాడు ఇశ్రాయేలు ప్రజల వలె మనం ఉండకూడదని ఇవి మాదిరికరంగా చూపిస్తూ ఉన్నారు. అరణ్యములో నశించిపోవటానికి, అరణ్యములో పతనమవటానికి ప్రధానమైన 3 కారణములు. మొట్టమొదటిగా తిండి వలన, నిద్ర వలన. రెండవది పాపమనే వ్యభిచారం వలన. మూడవది శోధించటం వలన, సనగటం వలన. ఈనాడు దేవుని శోధిస్తున్నారు. దేవుని శోధించే విధానములో ముందుకు వెళుతూ ఉన్నారు. దేవుడు ఎక్కడా? దేవుడే ఉంటే కరోనా రాదు కదా. దేవుని వాక్యం చెప్తుంది, దావీదు కీర్తన 14:1, దావీదు కీర్తన 53:1, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో. 14:1 అదే మాట ఉంది. దావీదు కీర్తన 53:1లో కూడా అదే మాట ఉంది. ఇంచుమించుకు 14వ కీర్తన, 53వ కీర్తన ఇంచుమించుకు ఒకటే విధంగా ఉన్నాయి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈనాడు నీ జీవితములో, నా జీవితములో ఎన్ని పర్యాయములు దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవం ప్రేమిస్తూ ఉన్నావు? అనగా తిండి వలన, మత్తు వలన దేవునికి అయిష్టముగా జీవిస్తూ ఉన్నావు. ప్రభునందు ప్రేమటి దేవుని బిడ్డలారా, ఎన్ని పర్యాయములు దురాలోచన అనే పాపమును కలిగి ఉంటూ ఉన్నావు? ఎన్ని పర్యాయములు దేవుని శోధిస్తూ ఉన్నావు? దేవుడు నాకేం చేశాడు? దేవుడు నాకేమీ చేయలేదు కదా. దేవుడు అన్నీ ఇస్తున్నాడు. భూమి మీద కృప చూపించే దేవుడు సజీవులుగా ఉండటమే దేవుని గొప్పతనం. అది తెలుసునా? సజీవులుగా ఉన్నామంటే దేవుని కృపది. దేవుని కృపను బట్టి భూమి మీద సజీవులుగా ఉన్నావు. అదే కదా హిజ్కియా అన్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, పాతాళములో నీకు స్తుతులు కలగదన్నాడు హిజ్కియా తన యాత్రా జీవితంలో. భూమి మీద నిలబట్టిన గొప్పదానం. ఎంతోమంది పేదరికంలో ఉన్నారు, నీ కుటుంబం పోషించబడుతుంది చాలా. ఎంతోమంది ఆర్థిక సమస్యలో ఉన్నారు, ఎంతోమంది భర్తను కోల్పోయి విధవరాలుగా ఉన్నారు, నీ కుటుంబం ముందు సరిపోదా? ఎంతోమంది సరైన భార్యలు లేక, సరైన భర్తలు లేక లోకములో ఇష్టానుసారమైన అక్రమ సంబంధములు కలిగి జీవిస్తున్నారు. నీ కుటుంబం సంతోషంగా లేదు, చాలదా? ఇది చాలక దేవుడు ఏమిచ్చాడు? ఇంకా ఏం కావాలి నీకు? ఇంకా ఎంతకంటే ఏం కావాలి? భూలోకం బ్రతుకుతున్నావు, చక్కని కుటుంబం ఉంది, చక్కని ఆత్మీయమైన జీవితం ఉంది, చక్కని సహవాసం ఉన్నది. ఎంతకంటే ఏం కావాలి నీకు? ఇంకేమైనా కావాలా? యాకోబులాగా నిచ్చినేస్తాం మనకి. అట్లాగా యాకోబు నిచ్చినేస్తాడు, దేవుని దూత ఎక్కుతా ఉన్నారు 19వ అధ్యాయం ఆదికాండంలో. యాకోబులాగా ఆ సామెత కూడా ఉంది కదా, వెంట్రుకంటే కొండకేస్తారంట. వస్తే కొండ, లేకపోతే ఏం కావాలి నీకు? ఇంకా ఆరోగ్యం ఇచ్చాడు చాలు, కుటుంబం ఇచ్చాడు చాలు, దేవుడు పోషిస్తున్నాడు చాలు. ఇంతకంటే నీకేం కావాలా? అయినా శోధిస్తావు. మాకు మాంసం కావాలంట. ఏం కావాలా? మాకు పూరేడి పెట్టలు ఇస్తున్నాడు దేవుడు, మన్నా ఇస్తున్నాడు. ఆ మన్నా నోటి మీద వేసుకోగానే కరిగిపోతుంది, అపూపమోలే ఉంది, తెల్లగా ఉంది, కొత్తిమీర గింజవలే ఉంది. ఇంకా ఏమంటున్నారు? మాకు మాంసం కావాలంట. ఏంది నైజం? ఇశ్రాయేలు ప్రజల నైజం ఏంటి? అందుకనే పౌలు ఇవి దృష్టాంతములుగా ఉన్నాయి. ఈనాడు అనేకులు ఇంతే, అనేక కార్యక్రమాల్లో ఇంచుమించుగా మాంసమే. ఎక్కడ దానియేలు ఉన్నాడు. దానియేలు ఏమన్నాడంటే, మాంసం వద్దాయా నాకు, ఆకుకూరలు పెట్టి చాలు, 10 రోజులు చూడు నన్ను. ఎన్ని రోజులు? వినండి, 10 రోజులు చూడు, వాళ్ళ ముఖాలు ఎట్లా ఉన్నాయో నా ముఖం ఎట్టుందో చూడమన్నాడు.
10 రోజులు దానియేలు ఆకుకూరల భోజనం కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఆకుకూరలో కాయధాన్యాలు కోరుకున్నాడు. 10 రోజులు చూడు రాజా, 10 రోజులు గమనించు నన్ను. ఈ 10 రోజులు నేను ఉదయం తోటకూర, సాయంత్రం గోంగూర, కూరగాయలు మాత్రం తింటాను. వాళ్ళని చూడు, మాంసం తినే వాళ్ళని, నీ రాజా దర్బారులో ద్రాక్షరసం వాళ్ళని చూడు, నన్ను చూడు. చూద్దామా? చూస్తే బాగుంటుంది ఆ మాట. రండి, దానియేలు గ్రంథం చూస్తే బాగా ఇంట్రెస్టింగ్ వర్డ్. దట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ వర్డ్, మంచి మాట అది. రండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. ధాన్యాదులను నీళ్లును దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షించుము. ఈ విషయంలో 10 దినముల వరకు వారి పరీక్షించను. సౌందర్యముగాను కళగాను కనపడగా తీసివేసి, అది సంగతి. 10 దినములు పరీక్షించు రాజా. 10 దినముల్లో మాంసం తినేవాళ్ళ ముఖం ఎలా ఉంది, నా ముఖం ఎలా ఉంది? మాంసం తినేవాళ్ళ ముఖం ఎట్లా ఉంటుంది? ఎప్పుడు చూసినా మందం. ఎట్లా? ఎప్పుడు చూసినా. శాకాహారం తినేవాళ్ళ ముఖం శ్రేష్టంగా ఉందంట. దానియేలు ఉదాహరణ, విమర్శించడం కాదు ఇక్కడ. నా పరిశుద్ధ గ్రంథంలో ప్రతి దానికి నా మైండ్లో ఒక రెఫరెన్స్ ఉంటుంది. ప్రతి దానికి 66 పుస్తకాల్లో రెఫరెన్స్ లేకుండా వాక్యం చెప్పను నేను. ఇప్పుడు 10 దినములు మరి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలా? దేవుడిచే పూరేళ్ళు పెట్టి తిని సంతోషంగా ఉండాలి. ప్రభువా, మంచి పూరేళ్ళు పెట్టించావు ప్రభువా, నీకు వందనములు ప్రభు అనాలా. ఎందుకు వెళ్ళారు అసలు? ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళారు అరణ్యములకు. వారు ప్రభువుని ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసుకొని ఆరాధించడానికి వెళ్ళారు. వెళ్ళిన ఉద్దేశం మర్చిపోయామంటున్నారు. మాకు మాంసం ఇది అంటున్నారు. అరే, వచ్చిన పని చేయటం మానేసి వీళ్ళు వచ్చిన పని ఏంటి? అరణ్యములో ఆరాధించాలా, దేవుడు బయలుపతి ప్రత్యక్ష గుడారం వేసుకోవాలా, ప్రత్యక్ష గుడారములు బళ్ళు అర్పించాలా, దేవుణ్ణి ఆరాధించాలా. ఇది వచ్చిన పని. అసలు ఐగుప్తు నుండి దాటి ఎర్ర సముద్రం దాటానికి పని ఇదే. ఈ పని మర్చిపోయామంటున్నారు వీళ్ళు. మాకు మాంసం ఎక్కడా, మాకు ఆహారం ఎక్కడా శోధిస్తూ ఉన్నారు. అనేక పర్యాయములు వచ్చిన పనేంటి? మనం ఎందుకు వచ్చాం? మనం పరలోకాన్ని స్వాస్యముగా పొందుకోవటానికి వచ్చాం. ఎందుకు వచ్చాం? మనం దేవునికి ఇష్టముగా ఉండటానికి వచ్చాం. ఎన్ని పర్యాయములు అడుగుతూ ఉన్నావు? ఇది ప్రశ్న. అందుకనే పౌలు అన్నాడు, ఇది మాదిరికరంగా చేసుకోండి అన్నాడు. ఎందుకు వచ్చిన ఉద్దేశం ఏంటి? మనం లోకములో ఉంటే లోకానుసారంగా జీవిస్తే చాలదా? ఎందుకు ప్రభువులోకి వచ్చాం? మనం ప్రభు యొక్క నామమును ఎందుకు ధరించుకున్నాము? ప్రభు యొక్క నామములో ఎందుకు హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాము? వచ్చిన పని ఇది. ఏంది వచ్చిన పని? పరలోక స్వాస్యమును బహుమతిగా పొందుకోవటం వచ్చిన పని. ఇది మానేసి నాకు మాంసం ఎక్కడా, నాకు దేవుడు ఏమిచ్చాడు, దేవుడు నాకు మంచి వస్త్రములు ఇవ్వలేదేంటి, దేవుడు నాకు ఇంకా వివాహం వేయలేదేంటి, దేవుడు నాకు ఇంకా ఉద్యోగం వేయలేదేంటి? ఎన్ని పర్యాయములు అడుగుతావు నీ జీవితంలో? ఎన్ని పర్యాయములు దేవునికి అయిష్టముగా జీవిస్తూ ఉంటావు? అందుకనే పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? అనేకులు దేవునికి ఇష్టము లేదు కనుక వారు సంహరించబడ్డారు. ఇంకా ఏమన్నాడంటే, రండి ముగించుకుందాం, టైం అయిపోయింది, ముగించుకుందాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలోకి వద్దాం. ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసుకొని మనం ప్రభు వలన సమీపిద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. అరణ్యములో రాలిపోయిన మాట ఉంటుంది అక్కడ. 10వ అధ్యాయము 14 అనుకుంటా, చదవండి.
మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 10 అరణ్యములో రాలిపోయిన అనే మాట అక్కడ చదువుతూ ఉంటాం లేదా? సంహరించబడి రాలిపోయిరి, సంహరించబడిరి, అరణ్యములో సంహరించబడిరి. కింద ఏమంటున్నాడు? 16వ వచనం. కాబట్టి మనము దీవించు ఆశీర్వచు పాత్రలో త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పొచ్చుకుంటాయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పొచ్చుకుంటాయే కదా. 18 శరీర ప్రకారమైన ఇస్రాయేలు చూడుడి, బలి అర్పించిన వాడు తినువారు బలిపీఠముతో పాలివారు కారా. 20వ వచనం. లేదు కానీ అన్యజనులు అర్పించు బలులకు దేవుని కాదు దెయ్యములకే అర్పించుచున్నాను చెప్పుచున్నాను, మీరు దెయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. 22 ప్రభువుకు రోషము పుట్టించదమా, ఆయన కంటే మనం బలవంతులమా అంటూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఈ 10వ అధ్యాయం అంతా వివరించిన తర్వాతే 11వ అధ్యాయంలో ప్రభువు శరీరము రక్తమును పరిచయం చేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయములు ముందు వివరించాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎలా రాలిపోతూ వచ్చినారో, ఎలా విగ్రహార్థన చేస్తారో మొత్తం వివరించి దెయ్యముల బల్ల దేవుని బల్ల అన్నాడు. దెయ్యములు బల్ల దేవుని బల్ల అంటున్నాడు అని తర్వాత 11వ అధ్యాయంలో వివరిస్తూ వచ్చినాడు. కాబట్టి అనేకులు ఈనాడు అరణ్యములో సంహరించబడుతూ ఉన్నారు. ఇశ్రాయేలు జీవితములో ఆధారముగా చేసుకొని మన ఆత్మీయమైన జీవితంలో మనం చేయకూడని పనులు ఏంటి? తిండి వలనను మత్తు వలనను దేవునికి దూరముగా ఉండకూడదు. రెండవది విగ్రహారాధనకు వ్యభిచారమునకు దూరముగా పారిపోవాలి. మూడవది సణగటము శోధించటము మానివేయాలి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇది ప్రభువు పాత్ర, దెయ్యముల పాత్ర కూడా త్రాగనేరరు అన్నారు 21వ వచనములో. అంటే దేవుని శరీరములో రక్తములో చేవేస్తున్న మనము నిలుచున్నప్పుడు పడిపోకుండా చూసుకోవాలి. అనేక పర్యాలు పడిపోతూ ఉంటాం. శ్రమ రాగానే వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు. 4 రోజులు 2 నెలలు 3 నెలలు వాక్యం చదవము, ప్రార్థన చేసుకోము. మళ్ళా అన్నీ సెట్ రైట్ అయిపోయిన తర్వాత ప్రభువా నీకు వందనాలు ప్రభువా. ఇది భక్తి? సెట్ రైట్ అయితే భక్తి నువ్వు చేసేది ఏముంది? అక్కడ అన్యులు కూడా చేస్తున్నారు, చేయట్లేదా? మన చుట్టూ అంత విగ్రహాల ప్రపంచమే ఉంది, వాళ్ళు చేయటం లేదా? అన్నీ బాగుంటే భక్తి చేసి నువ్వు చేసేది ఏముంది? భక్తి నేను చేసేది ఏముంది? అన్నీ బాగుంటే సేవ నేను ఎక్కడికే సేవకు రావాలా, ఇంకేం ప్రాంతం లేదటరా. కాబట్టి తాను నిలుచున్నానని తలుచుకున్న ప్రతి వాడును పడిపోకుండా తన్ను తాను జాగ్రత్తగా కాపాడుకోవాలి. చదువుకుందాం రండి. 10, 12 ముగించుకుందాం, టైం అయిపోయింది. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకున్న. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట చెప్పండి నాతో పాటు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నష్టపోతూ వచ్చినారు. తింటా వచ్చారు, త్రాగుతూ వచ్చారు, శోధిస్తూ వచ్చారు, వ్యభిచారం చేస్తూ వచ్చారు, పాపం చేస్తూ వచ్చారు, అరణ్యములో సంహరించబడుతూ వచ్చారు. మన జీవితంలో మన ముందు ఏముంది? ఫిలిప్పీ 3వ అధ్యాయ ప్రకారముగా మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. దాని కొరకు ఎదురు చూడాలి. మనం పరలోక రాజ్యము పరమ స్వాస్యమైన కాణంలోనికి వెళ్ళాలి అంటే దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఎలా జీవించాలి? ఎలా జీవించాలి? దేవునికి ఎలా? ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.